ఈసారి ఎందుకో ఈవెంట్‌కి వెళ్తుంటే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అయితే ఒకసారి మనం ఈవెంట్‌కి వస్తామని చెప్పి వాళ్ళతో చెప్పాక మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇంక వెళ్ళక తప్పదు. మేము ఫంక్షన్ హాల్ దగ్గరికెళ్ళేసరికి లోపల ఎంట్రీ సెట్ చేస్తున్నారు. అయితే బయట ఆల్రెడీ ఒక పల్లకి ఎంట్రీ ఉంది. ఫస్ట్ అది స్టార్ట్ అవుద్దేమో అనుకున్నా కానీ ఈ లోపల ఎంట్రీ స్టార్ట్ అయింది. ఈలోగా స్నాక్స్ కూడా వచ్చాయి. అయితే ఆశ అక్క ఆ స్నాక్స్‌ని, వాటర్‌ని చూపిస్తూ ఇది నీ కోసం, ఇది కీర్తి కోసం అని చెప్తుంది. కీర్తికేమో హెల్త్ బాలేక రాలేదు. అది కూడా ఈ ఒక్క ఈవెంట్‌కి అన్నమాట. తను రాంది. నెక్స్ట్ ఈవెంట్‌కి తను ఖచ్చితంగా వస్తది. ఇక స్నాక్స్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగుంది కానీ కాకపోతే అందులో కొంచెం మసాలా ఎక్కువగా ఉందనిపించింది. అసలుకే మన బాడీలో గ్యాస్ ఉండాల్సిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అట్లని చెప్పి నేను మసాలా ఫుడ్ తినకుండా ఉంటానా అంటే అబ్బే అట్లా ఉండే రకం కూడా కాదు. నేను తింటూనే ఉంటాను. మళ్ళీ తిన్న కాడ నుంచి భయపడుతూ ఉంటాను. ఇక మాకు ఎంట్రీ అయిపోయేటప్పుడు కొంచెం లేట్ అయింది. అయినా కూడా అక్క వాళ్ళది బ్యాంగిల్స్ ఇవ్వటం, మెహందీ ఇలాంటివి ఏవి అవ్వకపోయేసరికి ఇంకా అక్క వాళ్ళది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఫుడ్ తినొచ్చులే అని చెప్పి ఆగాము. అయితే మేము ఎంట్రీ చేసిన కాస్ట్యూమ్ మీద ఫుడ్ తిన్నాము. ఎందుకంటే పల్లకి ఎంట్రీ ఉంది. కాకపోతే అది స్టార్ట్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. ఈలోగా మీరు ఫుడ్ తినేసి రండి అని చెప్పారని. తర్వాత పల్లకి ఎంట్రీ ఏమొద్దులే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా అని చెప్పారంట. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు.